శోధనను గూర్చి సాతాను ఏ రీతిగా మనలను శోధిస్తాడు, సాతాను యొక్క శోధన ఏ రీతిగా మన మధ్యకు వస్తుంది అనే సంగతులు ఒక 5 సంగతుల వరకు నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరొకసారి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ అనుదిన దైవ కృప అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు సహాయపడ్డారు. ఈ దినం కూడా ఒక వాక్యమును చదువుకుని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. ఈ భాగంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం, సాతాను ఇక్కడ సర్పమును వాడుకున్నట్లుగా మనం చూస్తాం. సర్పము చాలా తెలివిగా అవ్వ దగ్గరకు వచ్చి దేవుడు చెప్పినటువంటి సంగతుల్ని ప్రశ్నిస్తుంది. ఇక్కడ మనం ఈ భాగంలో నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, శోధనను గూర్చి సాతాను ఏ రీతిగా మనలను శోధిస్తాడు, సాతాను యొక్క శోధన ఏ రీతిగా మన మధ్యకు వస్తుంది అనే సంగతులు ఒక 5 సంగతుల వరకు నేర్చుకుందాం. ఏ రీతిగా అపవాది మనల్ని శోధిస్తాడనే సంగతులు ఒక 5 నేర్చుకుందాం. దానికంటే ముందుగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన కిరీటము పొందును. కాబట్టి శోధన సహించువాడు ధన్యుడు. కాబట్టి ఈ భాగంలో నుంచి మనం చూస్తున్నాం, శోధన ఏ రీతిగా మన మధ్యకు వస్తుంది, అపవాది మనల్ని ఏ రీతిగా శోధిస్తాడు అనే సంగతులు చూస్తున్నాం కదా. మొదటి సంగతి, అపవాది అనుమానమును పుట్టిస్తాడు, డౌట్. దేవుని యొక్క మంచితనం మీద, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికల మీద, దేవుని వాక్యం మీద డౌట్ కలగజేస్తాడు. దేవుడు ఒకటి అవును అన్నాడు అనంటే అది అవునన్నట్టే, కాదు అన్నాడనంటే కాదన్నట్టే. దానికి హేతు కలుగునట్లుగా మనం ప్రశ్నించుట, ఎందుకు కాదు, ఎందుకు అవును, ఈ సంగతులు మన జీవితాల్లో అపవాది తీసుకొచ్చి దేవుని యొక్క మంచితనాన్ని మనము ప్రశ్నించేటట్టు, అనుమానించేటట్టు చేస్తాడు. అదే ఇక్కడ జరిగినది. ప్రభు మంచి ఉద్దేశంతోనే మీరు చెట్టు పండును తినొద్దు అని దేవుడు చెప్పాడు. కానీ ఆ ఉద్దేశమును ఎరుగక సాతాను శోధించటను బట్టి ఆ ఉద్దేశంపై అనుమానం వచ్చి ఆ ఉద్దేశంను తప్పు పట్టేటట్టు డౌట్ క్రియేట్ చేసి సాతాను శోధించాడు. నిజమే ప్రియులారా, మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుని వాక్యానికి విరుద్ధంగా లేదా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎన్నో ప్రశ్నలు, దేవుని మంచితనానికి వ్యతిరేకంగా ఎన్నో ప్రశ్నలు మన హృదయాల్లో గూడు కట్టుకుపోయాయి. కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క మంచితనమును, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలను మనం బాగా ఎరిగినట్లయితే ఈ రీతి అయినటువంటి డౌట్స్ మనకుండవు. కాబట్టి మొట్టమొదట సాతాను మన మీద ప్రయోగించే ప్రయోగం ఏంటంటే డౌట్, అనుమానమును ప్రయోగిస్తాడు. దేవుని మీదనే, దేవుని మంచితనం మీదనే, దేవుని ప్రణాళికల మీదనే అనుమానం వ్యక్తం చేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్త. దేవుడు మంచివాడు, ఆయన ఎప్పటికీ తప్పు చేయడు. రెండవ సంగతి, నిరుత్సాహం, డిస్కరేజ్మెంట్. మనలను అపవాది నిరుత్సాహపరుస్తాడు. అది ఏ రీతిగానంటే, దేవుని కంటే మన ప్రాబ్లమ్స్ మీదనే ఫోకస్ చేసి మనలను నిరుత్సాహపరుస్తాడు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు సమస్త ప్రాబ్లమ్స్ కంటే గొప్పవాడు, ఆయన ఉన్నతమైన వాడు. మనం ఆయన మీద ఆధారపడి సమస్యలను చూసినప్పుడు అవి మనకు చాలా చిన్నవిగా కనబడతాయి. కానీ లేదా సమస్యలను చూస్తూ ప్రభుని చూస్తే ప్రభు యొక్క శక్తిని మనం గుర్తించలేం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే రెండవ సంగతి ఏంటంటే, అపవాది మనలను నిరుత్సాహపరుస్తాడు. కాబట్టి నిరుత్సాహం నుంచి మనం బయటికి రావాలి అంటే మనం ప్రభు మీద ఆధారపడాలి. ఆయన బాహు తక్కువ లేదు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన అన్నిటినీ సాధ్యపరచగలవాడు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి సాతాను ప్రయోగించే రెండవ అస్త్రం ఏంటనంటే డిస్కరేజ్మెంట్. సాతాను ఇక్కడ కూడా అవ్వకు ప్రాబ్లం క్రియేట్ చేసి ఆ ప్రాబ్లమ్ను బట్టి డిస్కరేజ్ చేశాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి,
ప్రభువు గొప్పవాడు. మనం డిస్కరేజ్ చెందాల్సిన పని లేదు. మన మేలు కొరకు సమస్తాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవ సంగతి ఏంటంటే మన మైండ్ని డైవర్ట్ చేయడం. దేవుని మీద ఉండవలసినటువంటి మన మనస్సు, దేవుని చిత్తం మీద ఉండవలసినటువంటి మన మనస్సు, దేవుని వాక్యం మీద ఉండవలసినటువంటి మన మనస్సు డైవర్ట్ చేస్తాడు. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములు ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కాబట్టి ఈ భాగంలో నుంచి మనం చూస్తున్నాం, దేవుని మీద నుంచి మన మైండ్ అంతటిని లోకం మీదకి డైవర్ట్ చేస్తాడు. అదే ఇక్కడ మనం చూస్తాం. చాలా ఆకర్షణీయంగా పండును చూపించి అవ్వ మైండ్ని దేవుని ఆజ్ఞ నుంచి డైవర్ట్ చేశాడు. ఈ డైవర్షన్లో మంచి సంగతుల కంటే చెడు సంగతులే గొప్పవిగా, చెడు సంగతులకి ఎక్కువగా ఆకర్షణ పెట్టి డైవర్ట్ చేయడం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సాతాను చేత శోధించబడ్డారు. ఆ శోధించబడిన సమయంలో దేవుని మైండ్ని డైవర్ట్ చేయడానికి లోక మహిమను అతి తక్కువ సమయంలో చూపించి దేవుని మైండ్ కూడా డ్రా చేయాలని లేదా డైవర్ట్ చేయాలని చూసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి సాతాను మనల్ని శోధించట్లో, సాతాను శోధన మనపై మూడో భాగంగా డైవర్షన్, మన మైండ్ని డ్రా చేయడం, డైవర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త. నాలుగవ సంగతి ఓటమి. మనం ఓడిపోయినట్టు మనకు ఫీలింగ్ కలగజేసి గిల్టీ భావం అన్నమాట. ఈ గిల్టీ భావంతో మనం ఏ పని చేయకుండా సాతాను మనల్ని ఏం చేస్తాడంటే అడ్డగిస్తాడు. ఓడిపోయాం అనేటువంటి గిల్టీ భావం, దేవునికి విరోధంగా చేశాం అనేటువంటి గిల్టీ భావం. చాలాసార్లు గిల్టీ భావంతోనే దేవుని యొక్క కృపను దూరం చేసుకుంటాం. అయితే మనము తప్పు చేసిన వారమే, పొరపాటు చేసిన వారమే. అయితే దీని నుంచి మనం బయటికి రావడానికి దేవుని కృప మనకు తోడుగుంది. కాబట్టి ప్రభు యొక్క క్షమాపణ ద్వారా ఈ ఓటమి నుంచి లేదా ఓటమి యొక్క ఫీలింగ్ నుంచి బయటికి రాగలం. కానీ సాతాను దాన్ని ఆధారం చేసుకుని మన మీద ఎంతో దాడి చేస్తాడు. కాబట్టి నాలుగో సంగతి ఓటమిని గూర్చినటువంటి భయం లేదా మన ఫెయిల్యూర్స్ మనల్ని ఏమీ చేయకుండా చేస్తుంది. నాలుగో సంగతి కూడా మనం చూస్తే ఇంకా మన జీవితంలో ఏమీ చేయకుండా మనలను అన్ని విధాలుగా అడ్డగిస్తాడు. అయితే వాక్యంలో మనం చూస్తాం కదా, చేయాల్సిన మంచి, చేయవలసిన మేలు మనము చేయాలి. కానీ సాతాను అది చేయకుండా మనలను ఆపుతాడు, నిర్లక్ష్యం చేయిస్తాడు. కాబట్టి 5 సంగతులు మనం చూసాం. ఇది ఈ భాగంలో స్పష్టంగా కనబడుతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అపవాది ఇదే రకమైనటువంటి శోధన మన జీవితంలోనికి తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ శోధన మనం ఏం చేయాలంటే జయించాలి, ప్రభు సహాయం బట్టి జయించాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, అవ్వతో సాతాను లేదా అవ్వతో సర్పం అన్న మాట ఏంటి అని అంటే, నిజమా, ఇది నిజమా? అవును, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిజమే. కాబట్టి అది మనం నమ్మాలి. నమ్మలేనప్పుడు మన జీవితంలో దేవుని ద్వారా ఏ మేలు పొందలేం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో దేవుని నమ్మాలి, దేవుని నమ్మిన వారే దేవునికి ఇష్టలనే సంగతి మనం చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అట్టి వారికి అంటే దేవుని నమ్మని వారికి దేవుని ద్వారా ఏ మేలు దొరకదు. కాబట్టి దేవుడు చెప్పిన మాట నిజమే. కాబట్టి 5 సంగతులను గుర్తుపెట్టుకుని సాతాను యొక్క శోధన మన మీద దాడి చేయకుండా జాగ్రత్త పడితే మంచిది. లేని ఎడల దేవుని మహిమను మనం పోగొట్టుకుంటాం. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ భాగంలో శోధనను మనం ఏ రీతిగా జయించాలి, శోధనను జయించుటకు మనం ఏం చేయాలనే సంగతులు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవ, వందనాలు. ఈ దినం మీరు మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. దేవా, సాతాను మమ్మల్ని ఏ రీతిగా శోధిస్తాడు, ఎన్ని రకాలైన పరిస్థితులు గుండా మమ్మల్ని శోధిస్తాడనే సంగతిని ధ్యానం చేసుకోవడానికి ప్రభావ మీరు సహాయపడ్డారు. స్తోత్రాలు. అవి మేము గుర్తించుకోవడానికి, గ్రహించుకోవడానికి సహాయపడండి. శత్రు యొక్క శోధన నుంచి మమ్మల్ని తప్పించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాను. దయ చూపించండి దేవా. మరి దినమంతట్లో కావలసిన కృపనివ్వండి. రానున్న అనుదిన దైవకృప భాగాల్లో మరి కొన్ని సంగతులు నేర్చుకోవడానికి సహాయపడండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు చిత్తమైతే మరొక వాక్యం చేత మరొక వీడియోలో మనం కలుసుకుందాం. దేవుని యొక్క అత్యంత కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.